నర్సీపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి పార్టీ కార్యాలయం నందు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించారని అన్నారు। ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారని అన్నారు। అంతేకాకుండా 175 స్థానాల్లో పోటీ చేయగల సత్తా అన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమేనని కొనియాడారు। గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలు 40% ఓటింగ్ ఇచ్చి జగన్ పై మమకారాన్ని చాటుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు। కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, రుత్తుల ఎర్రపాత్రుడు, గోల్కొండ జెడ్పీటీసీ మాకిరెడ్డి బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। మనందరికీ తెలుసు, ఆనాడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తారీఖున పార్టీని ఆవిర్భించడం జరిగింది। నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుందాం। ఈ 15 సంవత్సరాల్లో కూడా జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలతో పాటు అందరూ కూడా తెలుసుకొని ప్రజలతో మమేకమై ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సంగతి మనందరూ కూడా తెలుసు। దానికి తోడు ఏదైతే అధికారంలోకి వచ్చామో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించిన ఘనత జగనన్న అని చెప్పి సందర్భం తెలియపరచాలి। ఒక్క ముఖ్యం చెప్పాలి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। అలాగే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది। అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్లు పడ్డాయంటే జగనన్నకి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి। రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి। ఈ 4 సంవత్సరాలు కూడా జగనన్న ఆధ్వర్యంలో జగనన్న పిలుపు మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరపున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్।